పవన్ కళ్యాణ్ ఆన్ యాక్షన్. యాక్షన్ అంటే సినిమాల్లో యాక్షన్ అని కాదు, రాజకీయ పరంగా జనసేన పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ చూసుకున్నా, తెలుగుదేశం పార్టీ చూసుకున్నా, కంపేరిటివ్ జనసేన వైపు చూస్తే ఆ రెండు పార్టీలంత బలంగా గ్రౌండ్ లెవెల్లో జనసేన లేదు అన్నది అక్షర సత్యం. సో మరి ఇలాంటి టైంలో ఇప్పుడు వీళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు కూడా దీన్ని బలోపేతం చేయకపోతే 29లో పరిస్థితి. ఎందుకంటే జిల్లాల పునర్విభజనలు అవుతున్నాయి, నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా జనసేనకి 27 కాకుండా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉండాలి. 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. మరి 40-50 సీట్లు తీసుకున్న తర్వాత గెలుపు గుర్రాలని మాత్రమే అక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా సరే 40 తీసుకున్నాం, 50 తీసుకున్నాం, ఎవరెవరికి సీట్లు ఇచ్చారనుకోండి, అవి ఓడిపోతే అది అపోజిషన్కి ప్లస్ అవుతుంది వీళ్ళు గెలిచింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి అని ఆయన ఎక్కడెక్కడ గెలుస్తాయో అవి మాత్రమే తీసుకోవడం జరిగిందా. నువ్వేంటి వాళ్ళు సపోర్ట్ చేస్తావా, 25 తీసుకో, నువ్వు 30 తీసుకో, 40 తీసుకో, 50 తీసుకుంటామని చెప్పి చాలామంది విమర్శలు విధించారు. మీరు ఎలాగ అమ్ముడు పోయారు, 21 చేశారని ఆయన ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడుతున్నప్పుడు పక్క నుంచి ఎవరేం అడుస్తున్నారో లేకపోతే ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారో మన ప్లేయర్స్ కూడా, నేను చాలా సందర్భాల్లో క్రికెట్ అంశం ఎక్కువ చెప్తుంటాను, ఎందుకంటే అందరికీ కూడా సుపరిచితమైన క్రీడ, చాలా ఇష్టమైన క్రీడ కాబట్టి. క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టేడియం నుంచి ఏమైనా విమర్శలు గోల వచ్చిందనుకోండి, బ్యాట్స్మెన్ అది చూసి ఆ ట్రాప్లోకి వెళ్ళకూడదు. కాన్సన్ట్రేషన్ అంతా ఆ బాల్ మీదే ఉండాలి. ఆ బాల్ ఎక్కడేస్తున్నాడో దాన్ని ఎత్తి కొడితే ఎక్కడికి వెళ్ళాలన్నదే ఆ చూపు ఏది కూడా పక్క తారి పట్టకూడదు. అది పట్టింది అంటే బొక్కబోర్లా పడే అంశం, అవుట్ అవుతాడు, పెవిలియన్ పడతాడు, తన కెరీరే పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది కూడా అంతే, ఎవరు ఏమన్నా సరే తనకు ఒక వ్యూహం అంటూ ఉంది, ఆ వ్యూహాన్ని నమ్మండి, నేను చూసుకుంటాను అన్నారు. లేకపోతే 100% స్ట్రైక్ రేట్ అంటే రాజకీయాల్లో చాలా కష్టమైన అంశం. చాలా తక్కువ పార్టీలకి, అసలు ఆ పార్టీలు ఉన్నాయో లేవో, ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు గెలిచేది. సో పవన్ కళ్యాణ్ ఆ రికార్డు అయితే కొట్టారు. అయితే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నాయకులందరూ కూడా వచ్చారు అంటే గ్రౌండ్ లెవెల్లో జిల్లాల్లో తమదైన ముద్రతో వెళ్ళే వాళ్ళు, పార్టీకి సంబంధం లేకుండా కొంతమంది నాయకులు ఉంటారు. పాత తరం నుంచి వచ్చిన వాళ్ళు అవనియండి, లేకపోతే వాళ్ళ మంచితనం అవనియండి, ప్రజల్లో వాళ్ళు మమేకం అవనియండి, ఇలాంటివన్నీ కూడా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. అలాంటి పవర్ఫుల్ లీడర్లోని బాలినేని శ్రీనివాస్ గారు ఒకరు. బాలినేని కూడా ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో తనదైన మార్కు వేసుకున్న నాయకుడు. ఆయన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. ఆయన జనసేనలో జాయిన్ అవ్వడం అన్నది అప్పుడు పెను సంచలనం కలిగించింది. కానీ బాలినేని వచ్చారు, బాలినేనికి ఏమీ జరగలేదు, బాలినేనికి అన్యాయం జరిగింది, బాలినేని నేను పట్టించుకోలేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చాలామందికి పదవులు రాని పరిస్థితి. అప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళని, ఎందుకంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టేసే పరిస్థితి, ఏది పడితే అది కొంతమందికి ఇవ్వలేరు. బాలినేని గారికి తీసుకొచ్చి ఏదో చిన్న పదవి ఇస్తే ఆయన అవమానించినట్టు అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు, మాజీ మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సడన్గా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఓడిపోయి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తే మొదటి నుంచి జెండా పట్టుకుని పార్టీ కోసం దేనికైనా సిద్ధపడ్డ వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. సో అన్నీ చూసుకోవాలి. ఎవరికి నచ్చినట్టు నాకు నచ్చింది కదా, నేను ఇచ్చేసి నీకు నచ్చింది కదా అని నీవు ఇచ్చేసుకుంటే అది ప్రజల్లో చులకలైపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే బాలినేని లాంటి వాళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక జనసేనలో బాలినేని అసంతృప్తి అసలు నిజమేంటి, జనసేనలో పదవి పాలిటిక్స్, బాలినేనిపై పవన్ నిర్ణయం తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం, ఎమ్మెల్సీ ఆఫర్లో జనసేనలో మార్పుల హోరు, పవన్ తాజా వ్యూహం, జనసేన బలం పెంచే గేమ్ ప్లాన్, జనసేన బాలినేని కథలో కొత్త మలుపు, పవన్ కళ్యాణ్ ఫోకస్లో బాలినేని కీలక ఆలోచన, జనసేనలోకి చేరిన వెంటనే బాలినేనికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం, నెలలు గడిచినా ఎలాంటి పదవి లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు, తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతారని రూమర్లు పీక్లో వచ్చినాయి. ఈ నేపథ్యంలో బాలినేని విషయంలో పవన్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని వస్తున్న టాకు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చేస్తారు వచ్చినట్టు. మంత్రి పదవి ఎందుకు ఇస్తారండి? మంత్రి పదవి ఇవ్వడం అంత ఈజీ ఏం కాదు కదా. జనసేన తీసుకున్నావే 2 మంత్రి పదవులు, అంటే ఈయన కాకుండా నాదెండ్ల గారు అవనియండి, కందుల దుర్గేష్ అవనియండి. సో ఇప్పుడు బాలినేని గారు వచ్చారని చెప్పి ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి, ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, నాగబాబు గారు మెగా బ్రదరు ఆల్రెడీ ఎమ్మెల్సీ కింద ఉన్నారు, ఆయనకి మంత్రి పదవి ఇస్తారు. ఆయన మంత్రి పదవే ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసి ఎక్కడివ్వాలో తెలియని పరిస్థితి. సో అంత కాంపిటీషన్ ఉన్నది. 3 పార్టీలు ఇక్కడ, ఒక పార్టీ కాదు, తక్కువ సీట్లు కాదు, 164 సీట్లు వచ్చినాయి రికార్డు స్థాయిలో.
164 సీట్లను భర్తీ చేయాలంటే అంత చిన్న విషయం కాదు కదా పోస్టులు. అందుకని మల్లగొల్లాలు పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు అవి సరే, ఎమ్మెల్సీ అంటే సీనియర్ కాబట్టి రానున్న రోజులు 2029కి ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లాలన్నీ కూడా బలోపేతం చేయాలి కాబట్టి బాలినేని లాంటి వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్సీ వరకు పరిమితం చేస్తారేమో, ఆ విధంగా ఆలోచనలు చేస్తున్నారని. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో 2004 ఒంగోలు నుంచి అసెంబ్లీకి తొలి ప్రయత్నంలో గెలిచి మంత్రిగా ఎదిగిన బాలినేని వైఎస్ కుటుంబంతో అనుబంధంతో జగన్తో కొనసాగిన ప్రయాణం. 3 సార్లు పోటీ చేసినా ఒకసారి మాత్రమే గెలిచిన అసెంబ్లీ ట్రాక్ రికార్డు. ఓటమి అసంతృప్తుల నేపథ్యంలో జగన్తో సంబంధాలు దెబ్బతిని జనసేన వైపు మళ్లిన పరిస్థితి. బాలినేని చేరికను ఒంగోలు జనసేన నేతలు పూర్తిగా అంగీకరించకపోవడం, కూటమి స్థాయిలో కూడా ఆయనకు సరైన పబ్లిక్ రోల్ లేకపోవడం, దీంతో బాలినేనిలో మనస్తాపం పెరిగిందని జోరుగా ప్రచారం. బాలినేని వైసీపీకి వెళ్ళిపోతారు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. త్వరలో భారీ సంఖ్యలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. సో పవన్ కళ్యాణ్ సీరియస్గా బాలినేనికి ఎమ్మెల్సీగా పంపే ఆలోచనలు ఉన్నట్టు ఇంటర్నల్ టాక్. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్సీ రాజ్యసభ పదవుల ద్వారా పార్టీ బలోపేతం చేసే వ్యూహం అని. ఇక పొలిటికల్ ఇన్నర్ సర్కిల్లో పవన్ ప్లాన్పై ఫుల్ క్లారిటీ. బలమైన నాయకులను ముందుకు తెచ్చి కూటమి లోపాలను పూడ్చడం. ఇక బాలినేని పదవి ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జనసేనను బలోపేతం చేసే ప్లాన్. 2 జిల్లాల్లోనూ ప్రభావం చూపగల కొద్ది మంది నేతల్లో బాలినేని ముఖ్యుడు. వైసీపీలో బాలినేనితో కలిసి పనిచేసిన పాత నేతల్లో పెరిగిన అసంతృప్తి. వైసీపీ అసంతృప్త నాయకులందరినీ జనసేన లాగడమే పవన్ వ్యూహంలో కీలక అంశం. జగన్ రాజకీయ బలాన్ని అతి నెమ్మదిగా, సమర్థంగా, క్రమం తప్పకుండా బలహీనపరచడమే పవన్ స్ట్రాటజీ అంటూ వార్తలు. ఇక బాలినేనిపై పవన్ తీసుకున్న నిర్ణయం జనసేన స్ట్రాటజీని గేమ్ చేంజర్ కాబోతుందా, లేకపోతే బాలినేని అంతర్గత అసహనం మళ్ళీ రాజకీయ దిశగా మార్చేలా చేస్తుందా? ఫైనల్ క్లారిటీ కోసం ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ గారి వైపు. పవన్ కళ్యాణ్ ఏ వ్యూహం వేశారు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా పార్టీని బలోపేతం చేయబోతున్నారు? ఒక్క జిల్లాలోనే కాదండి, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లోనే కాదు, రాష్ట్రమంతా కూడా చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి కూడా తన గ్రూప్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ నుంచి వచ్చారా, ఎలాంటి వాళ్ళు వచ్చారా అంటే విమర్శలు, వ్యతిరేకతలు లేని వాళ్ళని కొద్దిగా క్లీన్ చిట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే పార్టీకి మంచిది అవుతుంది. బాలినేని గారు క్లీన్ చిట్టే ఉన్నది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంశంలో ఏదో ఒక తేడా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు. బాలినేని గారు లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నారని చెప్పి ఆనాడే చెప్పిన పవన్ కళ్యాణ్. అందుకనే ఆయన ఏం ఆలోచించలేదు, ఆయన వస్తానంటే ఇమీడియట్గా తీసుకున్నారు. సో ఆయనకి సముచిత స్థానం ఇవ్వడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. ఆ టైం ఎందుకు పడుతుందంటే నేను ముందుగా చెప్పినట్లుగా 3 పార్టీలు ఎన్నో పదవులు, ముఖ్యమైన పదవులు వాళ్ళే ఇచ్చుకోలేని పరిస్థితి. చాలామంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి ఆప్షన్గా ఈయనకి మంత్రి పదవో ఇంకోటి సొంత అన్నకే ఈరోజు జరగని పని ఇచ్చుకోలేని పరిస్థితి మంత్రిగా నాగబాబు గారికి. ఏమవుతుందో, ఎలాంటి విమర్శలు వస్తాయని. మరి ఇలాంటి టైంలో బాలినేని భవితవ్యం ఏంటి? ఎందుకంటే జనసేన నుంచి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. సాయిరెడ్డి గారు అవనియండి, బాలినేని గారు అవనియండి, లేకపోతే సామినేని ఉదయభాను గారు అవనియండి, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారట, అక్కడ వాళ్ళకి ఏమీ పెద్దగా ప్రయారిటీ లేదట. ఇలాంటి వార్తల నేపథ్యంలో బాలినేని మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా, వెనక్కి వెళతారా, లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన సముచిత స్థానం ఇచ్చి నెల్లూరు, ఒంగోలుపై జనసేన పట్టు సాధించే విధంగా తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారా అన్నది చూడాలి.